ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఇది కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మన అందరిపైన బాబాగారు ఆశీస్సులు ఉండాలని, అందరినీ బాబా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. షిరిడి నుంచి బాబా దర్శనం అండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకైతే. బాబా గారు విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? నాకైతే అలాగే అనిపిస్తుందండి. బాబా మనల్ని చూస్తున్నట్టు ఉంటుందండి. ఆ కళ్ళు చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతం అండి. సంతోషంగా అనిపిస్తుందండి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది బాబాని అలా చూస్తే. మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మేమైతే పూజ వీడియో పెడతాను ఫ్రెండ్స్, అందరూ చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, ఈ గురువారం రోజున అనుకోనటువంటి ఒక శుభవార్త నీకు రాబోతుందమ్మా. తో 2 నిమిషాలు విను, సంతోషంతో ఎగిరి గంతులేస్తావు. గారు చెప్పేటటువంటి ధైర్యవచనాలు, అద్భుతమైన సందేశం వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదండి. అనుకోనటువంటి, ఊహించినటువంటి గొప్ప శుభవార్త నీవు వింటావమ్మా. నేను చెప్పేది విన్నావు అంటే నువ్వు ఎంతో సంతోషిస్తావమ్మా. నీ ముఖంలో సంతోషం చూడాలని షిరిడీ నుంచి నీ వద్దకు వచ్చాను బిడ్డ. తొడవటానికి, నీ కష్టాల్లో ఆసరాగా ఉండేందుకు ఎవ్వరూ రారు. కష్ట సమయంలో నీతోటి ఉన్నటువంటి కపట వేషధారులందరూ కూడా నీ నుండి వెళ్ళిపోతారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు నమ్మినటువంటి నీ తండ్రి, నీ గురువు, నీ దైవం, నీ సర్వస్వం, నీ సాయి తండ్రి మాత్రమే నీకు భరోసాగా తోడుగా నిలబడతాడమ్మా. కష్టకాలంలో బాబా తన బిడ్డలను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. దర్శనానికి రాలేకపోతున్నానని, అలాగే సాయితో చెప్పే మాటలు బాబా వింటున్నాడా లేదా అని, దాన్ని బాబా చూస్తున్నాడా లేదా అనే అనుమానాన్ని నువ్వు అస్సలు పెట్టుకోవద్దమ్మా. ఉంటున్నానమ్మా. నువ్వు ఎప్పుడైతే దానిని పరిపూర్ణంగా నమ్ముతావో, ఆలోచిస్తావో, అప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవు. నాకు తెలియదా అమ్మా, నేను ఎక్కడ ఉన్నా సరే నీ పలుకులు, నీ ప్రార్థన వినిపిస్తూనే ఉంటాయి. కానీ నువ్వు ఎలా అనుకోవచ్చమ్మా, బాబా సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తూనే ఉంటావు, కానీ నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు కనిపించడం లేదేంటి తండ్రి అడుగుతావమ్మా. కానీ నా సమాధానం కూడా విను తల్లి. నేను నీలో ఉండి ఆ బాధను భరిస్తున్నాను కాబట్టి నన్న సంగతి నువ్వు గ్రహించక నువ్వు ఈ విధంగా అనుకుంటున్నావమ్మా. ఓపిక పట్టు తల్లి. నీ కష్టమైనటువంటి రోజులన్నీ కూడా గడిచిపోతున్నాయి. ఈ రోజు నిన్ను కష్ట సమయంలో ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారో వారందరూ కూడా రేపు నీ వైపే చూస్తారు. ప్రతి దశ మంచిదైనా సరే, చెడైనా సరే అది నీ జీవితంలో భాగమే. ప్రతి పరిస్థితి కూడా భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుందమ్మా. బాబా ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరాశపరిచే విధంగా ఎప్పుడూ చేయడు తల్లి. మంచి సంకల్పంతో ఒక పనైతే ప్రారంభించావు, కానీ కొన్ని అవాంతరాల వలన కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో నువ్వు నమ్మిన వారు సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నువ్వు ఎంతో నమ్మినటువంటి నీ దైవం మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు తల్లి, తెలుసా నీకు? నమ్మకంతో ముందుకి అడుగు వేయమ్మా. చిన్న చిన్న ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే కంగారు పడవద్దు. నీ వెనక నేను ఉన్నాను అని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు తల్లి. దేనికి కూడా కంగారు పడవద్దు. నేను ఉన్నాను కదా, నా నామాన్ని స్మరిస్తున్నావు కదా, ఎవరూ తోడు లేరని ఎందుకు దిగులు పడుతున్నావు బిడ్డ? నీకు నేను తోడుగా ఉన్నానమ్మా. ఎల్లవేళలా కూడా నా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి. నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బంది పడటానికైనా సరే నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అదే పనిగా జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు బిడ్డ. నన్ను స్మరిస్తూ నిద్రించు, అంతా బాగానే ఉంటుంది. నన్ను ఎంత స్మరిస్తే నేను కూడా నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటానమ్మా. నాకు కావలసింది తీవ్రమైనటువంటి ప్రేమ, నమ్మకం, భక్తి. నా స్థానం ఒక్క షిరిడీలో మాత్రమే లేదు. ఎప్పుడు పిలిచినా సరే నీ ముందు వాలిపోతాను. నేను దేశ కాలాలకు అతీతుడను. నేను అంతటా ఉంటాను. ఏమిటి నా జీవితం, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అస్సలు దిగులు పెట్టుకోవద్దు తల్లి. ఏమి జరిగినా సరే ధైర్యంగా ఉండమ్మా.
నీ నుండి వెళ్ళిపోయిన వారు తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తారు. వారు కూడా నీ గురించి తెలుసుకుంటారు. అలాగే నువ్వు భరించినటువంటి బాధకి ప్రతిఫలంగా మంచి అదృష్టాన్నైతే నువ్వు పొందబోతున్నావమ్మా. ఎవరైనా సరే నీ చెంతకు తిరిగి వచ్చినప్పుడు వారితో కలిసి ఉండు తల్లి. కానీ వారిలో కొందరితో మాత్రం చాలా జాగ్రత్తగా నడుచుకో. ఇదే నేను చెబుతున్న పెద్ద మాట. ఇక నీ కుటుంబంతో ఎక్కువగా సంతోషంగా గడుపుతూ ఉండు. వారితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ గడుపుతూ ఉండు తల్లి. ఇక కంగారు వదిలేసి ప్రశాంతంగా ఉండు. అన్నీ కూడా జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి తల్లి. గొప్ప శుభవార్త వింటావు. ఏదీ కూడా ఆగమంటే ఆగేది కాదు. కాలం తన పనిని తను నిర్వర్తించుకుంటూ వెళ్ళవలసిందే కదా. నీ చుట్టూ ఉన్నటువంటి వారికి నీ యొక్క గొప్పతనం, మంచితనం వారికి తెలిసే రోజులు రాబోతున్నాయి. నీలోనే నేను ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను చూడలేక బాధపడుతున్నావు. నేను ఎక్కడో ఉంటున్నాను అని నువ్వు భ్రమపడుతున్నావు. నీ భ్రమలన్నీ తొలగిపోయి నీ సాయి తండ్రి చేసేటటువంటి చమత్కారాలన్నీ నువ్వు తప్పకుండా గ్రహిస్తావమ్మా. అలాగే నా తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మరొక మాట, నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి ఎలా ఉంటుంది అని నీకు ఒక గొప్ప బోధన తెలియజేస్తుంది. ఇక నీ సంకల్పం చాలా గొప్పది. అది అతి త్వరగా విజయవంతం అవ్వబోతుందమ్మా. ఈ జన్మలోనే కాదు తల్లి, ప్రతి జన్మలోనూ కూడా మన బంధం ఇదే విధంగా కొనసాగుతుంది. నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ కూడా నిండుగా ఉంటాయమ్మా. అందులో ఎటువంటి భేదాభావం ఉండదు. నీ సాయి తండ్రి మిమ్మల్ని ఎవరి ముందు కూడా తల వంచుకునేలా చేయడు. అలాగే నువ్వు ఒక గొప్ప స్థాయిలోకి వచ్చినప్పుడు నీ అవసరం కోసం వచ్చేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారు నీ అవసరం ఉన్నంత వరకు నిన్ను పొగడుతలతో ముంచెత్తేవారు వారి అవసరం తీరిపోయాక చేసినటువంటి మంచి మరిచిపోయి, చేసినటువంటి సహాయం మర్చిపోయి నిన్ను కించపరిచి ఆనందిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కాలం ఏదో ఒక రూపంలో తప్పకుండా సమాధానం ఇస్తుంది. అసలు అలాంటి వారిని చూసి కాలం కూడా సహించదు. అలాగే జీవితాంతం కూడా వారు మర్చిపోలేనటువంటి గుణపాఠం వారికి నేర్పిస్తుంది. నీవిప్పుడు పేదరికంలో ఉండవచ్చు, ఎవరూ తోడు లేరని కృంగిపోవచ్చు. కానీ సహాయం అందిన తర్వాత తప్పకుండా నువ్వు ఒక విజయవంతమైన జీవితాన్ని గడుపుతావమ్మా. ఎన్నో జన్మల బంధం ఉంది కాబట్టి ఒకరిని ఒకరు కలుసుకోగలిగాము తల్లి. నేటి నీ పరిస్థితి చూసి రేపటి పరిస్థితి గురించి ఎప్పుడూ కూడా అంచనా వేయవద్దు. ఎప్పుడూ కూడా నా జీవితం ఇంతేనేమో అని ఎప్పుడూ కూడా నిరాశ చెందవద్దు తల్లి. నిన్ను పుట్టించినటువంటి భగవంతుడికి నీ స్థితిని మార్చటానికి ఒక్క క్షణం చాలు అని నువ్వు గుర్తుంచుకో అమ్మా. కాబట్టి ఏ క్షణాన్ని కూడా నువ్వు వృధా చేసుకోవద్దు. నీ సమయాన్ని చక్కగా నీకు అనుకూలంగా ఉపయోగించుకో. తప్పకుండా నువ్వు మంచి లాభాన్ని పొందుతావు తల్లి. నిన్ను అమితంగా ప్రేమించేవారు ఈ సమాజంలో ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ నీ బాబాను నేను ఉన్నానమ్మా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి. నాకు నిన్ను చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంటుంది. నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా సతమతమయ్యే బాధలతో ఎవరికి చెప్పుకోవాలో ఏమి చెయ్యాలో అనే దీనస్థితిలో ఉండిపోవద్దు తల్లి. ఇక ఇంతగా ఇన్ని విషయాలను నీకోసమే మరీ ఎందుకు చెబుతున్నానంటేనమ్మా, పోయే కాలమంతా కూడా నీకు మంచిగా ఉంటుంది అని నా మీద నమ్మకంతో ఉండు తల్లి అని నీకు ఒక గొప్ప సూచనను తెలియజేస్తున్నాను బిడ్డ. నేను చెప్పే ప్రతి మాట నీ జీవితానికి ఎంతో అవసరం కాబట్టి నీకు నేను ఇన్ని విషయాలు తెలియచేస్తున్నాను తల్లి. ఆ ఆజ్ఞ మేరకు జరగవలసిన కార్యాలన్నీ కూడా నువ్వు చూసి ఆశ్చర్యపడతావు తల్లి. అంతవరకు నువ్వు కొంచెం సహనం ఓర్పుతో ఉండమ్మా. సంతోషంగా ఉంటావు తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి మన బాబాగారి సందేశం. అలాగే నేను పూజా వీడియో మరొక వీడియోలో పెడతానన్నాను కదండి, కానీ ఇప్పుడే పెడుతున్నాను ఫ్రెండ్స్. మన పూజా వీడియో కూడా చూడండి. ఇంకా మన ఇంట్లో బాబాగారికి పూజ అయితే అయిపోయిందండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పాను కదండి రామదేవుని పూజ చేసుకుంటున్నాను అని. ఈరోజైతే రెండో వారం అండి. రెండో వారం కూడా బాబాగారి దయ వల్ల బాగానే జరిగిందండి. మీ అందరికీ కూడా బాబాగారు తప్పకుండా మంచి చేస్తారండి. మీ కోరికలు తీరాలని, మీ సమస్యలు తొలగిపోవాలని బాబాగారిని మరొక్కసారి కోరుకుంటూ అయితే ఈ వీడియో ముగిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.